అందరు నమస్కారం అండి. వెల్కమ్ టు ఎల్కే కోచింగ్ సెంటర్. సో మనకు జూలై 15 వచ్చేసి ఎంటీఎస్ పోస్ట్‌మెన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు జూలై 21 వచ్చేసి పిఏఎస్సీ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రొవిజనల్ కీ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాడు. సో దీన్ని బట్టి చూస్తే యాజ్ పర్ ఆర్డర్సే మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ మంత్ లేదా సెప్టెంబర్ కల్లా మీకు పిఏ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎంటీఎస్ పోస్ట్‌మెన్ తీసేసుకుంటే బిఫోర్ అక్టోబర్ కల్లా వచ్చేస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఈ ఇయర్ డిసెంబర్ లోపలే మీరు జాయిన్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీకు 1 year సేవ్ అవుతుంది డిపార్ట్మెంటల్ టెస్ట్ కానీ సర్వీస్ కానీ అంతా కూడా. సో ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్స్ చూస్తే మనకు రిజల్ట్స్ ఎగ్జామ్ ఒక ఇయర్లో జరిగితే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల 1 year చాలామంది డిలే జనవరిలో జాయిన్ అయితే కూడా 1 year లాస్ అయిపోయినారు. సరే, నోటిఫికేషన్ సంబంధించి మీకు జూలై 15 నోటిఫికేషన్ ఇచ్చేసాడు ఎంటీఎస్ పోస్ట్‌మెన్ సంబంధించి. సో అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 6వ తారీఖు. సో టైం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆగస్టు 25. సో ఆగస్టు 25 అంటే మీకు వీ హ్యావ్ 31 days టైం ఉందండి. ఈ 31 daysలో మనం ప్రిపేర్ అవ్వచ్చు అంటే లక్షణంగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఎందుకంటే ఎంటీఎస్కి పోస్ట్‌మెన్ అనుకున్నటువంటి సిలబస్ లిమిటెడ్ సిలబస్ మనకు. సో దీంట్లో కూడా మనకు 5 హాలిడేస్ వస్తున్నాయి. 5 హాలిడేస్ వస్తున్నాయి. కాబట్టి మనం మ్యాక్సిమం 20 daysలో సిలబస్ కవర్ చేయొచ్చండి. సో ఎన్ని రోజుల్లో 20 daysలో సిలబస్ కవర్ చేయొచ్చు. కవర్ చేసిన తర్వాత రివిజన్కి, ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ టైం ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్. సో మీకున్న సిలబస్ తీసుకుంటే ఎంటీఎస్ పోస్ట్‌మెన్ తీసేసుకుంటే మీకు పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయి. ఇందులో పేపర్ 1 వచ్చేసి ఓన్లీ ఎంటీఎస్కి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 2 కలిపితే పోస్ట్‌మెన్కి ఉంటుంది. సో మీకు పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 ఓన్లీ ఫర్ ఎంటీఎస్. రెండు పేపర్ 1, పేపర్ 2 2 కలిపితే పోస్ట్‌మెన్కి టోటల్ 150, 100 + 150. దీంట్లో ఎవరికి మెరిట్ వస్తే వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. సో మీకు పేపర్ 1 తీసేసుకుంటే పిఓ గైడ్ 1 ఉంటుంది, వాల్యూమ్ 5, అర్థమెటిక్, జీకే. సో ఇంతే. ఇంకా పిఓ గైడ్ 1లో తీసుకుంటే మీకు మొత్తం మనకి పిఓ గైడ్ 1లో 7 సెక్షన్స్ ఉంటాయి. 7లో మీకు ఇచ్చిన 3 సెక్షన్స్, అందులో కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు సెక్షన్ 1 తీసుకుంటే దాంట్లో స్మాల్ కంటెంట్ మీకు ఫస్ట్ ఆర్గనైజేషన్, టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, జనరల్ రూల్స్, మెథడ్ ఆఫ్ అడ్రస్, పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్, డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ పియోను, అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్స్ సెక్షన్ 3, ప్రొహిబిటెడ్ పోస్ట్ ఆర్టికల్స్ సెక్షన్ 4. ఇంతవరకే, వెరీ లిమిటెడ్. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ అది చాలా పెద్ద టాపిక్ అండి. అప్డేట్స్ ఎక్కువ ఉంటే చాలా పెద్ద టాపిక్ కూడా. వాల్యూమ్ 5లో మీకు పిఓ గైడ్ 1 నుంచి 23 క్వశ్చన్స్, పిఓ గైడ్ 1 ప్లస్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. వాల్యూమ్ 5లో మీకు 7 క్వశ్చన్స్ ఉంటాయి. వాల్యూమ్ 5లో మనకు 4 చాప్టర్స్ ఉంటాయి. అందులో మీకు ఇచ్చిన డెఫినేషన్ అని చెప్పేసి ఫస్ట్ చాప్టర్ ఇచ్చాడు. అందులో మీకు మిస్లేనియస్ రూల్స్ కానీ, పేమెంట్ సిస్టమ్ కానీ ఇవేమి ఇవ్వలేదు. డెఫినేషన్స్లో కూడా మీకు ఓన్లీ 57A వరకే ఇచ్చాడు. అంటే మీకు ఆర్ఎంఎస్ అంటే ఏంది, ఎస్పీ అంటే ఏంది, హెచ్ఓ, ఎస్ఓ, జీపీఓ అంటే ఏంది, ట్రాన్స్క్రిప్షన్ సెంటర్స్, ఆర్ఎల్ఓ, ఓకేనా, ఇలాంటి సెట్, B2 ఇలాంటి డెఫినేషన్సే ఇచ్చాడు. అవి కూడా ఈజీగా ఉంటాయి. ఓకేనా. ఇది మీకు పిఓ గైడ్ 1లో 23 క్వశ్చన్స్, వాల్యూమ్ 5లో 7 క్వశ్చన్స్, 30. అర్థమెటిక్లో మీకు 10 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో కూడా మీకు లిమిటెడ్ సిలబస్, మీకు బాడ్ మార్క్స్ కానీ, యావరేజ్, ప్రాఫిట్ లాస్, పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా, ఈ యూనిటరీ మెథడ్, ఈ 8 చాప్టర్స్ ఇవ్వడం జరిగిందండి మీకు. ఓకేనా. ఇంకా జీకేలో తీసుకుంటే మీకు ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, హిస్టరీలో లిమిటెడ్ ఇచ్చాడు, జనరల్ జీకే ఇచ్చాడు, ఎథిక్స్. ఇది మీకు పేపర్ 1. పేపర్ 2 తీసుకుంటే ఇది ఓన్లీ పోస్ట్‌మెన్కి సంబంధించి ఎక్స్ట్రా ఉంటుంది. అందులో వాల్యూమ్ 6 పార్ట్ 3లో మీరు పోస్ట్‌మెన్ చేసేటువంటి డ్యూటీస్ గురించి ఉంటుంది. వాల్యూమ్ 7 ఆర్ఎంఎస్లో మీకు మెయిల్ గార్డ్, ఇప్పుడు మీకు మెయిల్ గార్డ్ పోస్ట్‌మెన్ అంటే ఈక్వల్ క్యాటర్ కదా, ఆ మెయిల్ గార్డ్ ఏదైతే డ్యూటీ చేస్తారో దానికి సంబంధించి ఉంటుంది. సో వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి 10 క్వశ్చన్స్, వెరీ లిమిటెడ్ అండి. మీకు మొత్తం లెక్కేసి ఒక 20 రూల్స్ కూడా ఉండవు. మీకు మొత్తం వాల్యూమ్ 6 పార్ట్ 3 ఇవ్వలేదు. వాల్యూమ్ 6లో మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. అందులో పార్ట్ 3లో కూడా మీకు లిమిటెడ్ ఒక 20 రూల్స్ ఇచ్చేశాడు. వాల్యూమ్ 7లో ఆర్ఎంఎస్ దాంట్లో మీకు 15 రూల్స్ కూడా ఇవ్వలేదు. అందులో నుంచి ఇస్తారు. సార్ ఒకవేళ మరి ఎక్స్ట్రా ఇస్తాడంటే, ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే మనం వాటి రైజ్ చేస్తే మనకు మార్క్స్ యాడ్ చేస్తారు. ఇంకా డెలివరీ పార్ట్ అని ఒకటి ఇచ్చేసాడు. అంటే మీకు ఒక వీపీ ఆర్టికల్ ఎంత అమౌంట్ దాటితే విండో డెలివరీ, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి డెలివరీ తీసుకుంటారు, తర్వాత బయటికి వెళ్ళి డెలివరీ చేస్తారు. ఒక సివోడ్ ఈ అమౌంట్కి సంబంధించి ఇన్షూర్ ఆర్టికల్ ఉంటుంది, వీపీకి సంబంధించి ఉంటుంది. పార్సల్ 10 kgs దాటితే ఎలాగ డెలివరీ చేస్తారు, 10 kgs లోపల ఉంటే ఎలా డెలివరీ చేస్తారు. రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ వచ్చిన తర్వాత కస్టమర్ సంతకం పెట్టకుండా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇవన్నీ డెలివరీ పార్ట్లో ఉంటాయి మీకు అందులో. ఓకేనా. సో అందులో రీడైరెక్షన్ కూడా అందులోనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఎంటీఎస్ పోస్ట్‌మెన్ సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది. ఈ టైం మీకు ఇనఫ్. ఓకేనా. బట్ ఏంటంటే లైన్ టు లైన్ నేర్చుకోవాలి.
ఎందుకు లైన్ టు లైన్ అంటున్నాను చెప్పేస్తే, మొత్తం కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత క్వశ్చన్ ఫార్మేట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒరిజినల్ గైడ్లో తీసేసుకుని లైన్ టు లైన్ తిప్పి మధ్యలో ఒక చిన్న వర్డ్ మిస్ చేస్తున్నాడు. అప్పుడు లాస్ట్ ఎందుకు వర్డ్ చెప్తున్నా అంటే, లాస్ట్ టైం అప్ డౌన్ ఆ ఒక్క లెటర్స్ మిస్టేక్ వల్ల మార్క్స్ పోగొట్టుకున్నారండి. సో దాన్ని నేను క్లియర్గా మీకు ఇచ్చేస్తాను, నోట్స్ ఇచ్చేస్తాను క్లాస్లో, ప్లస్ ఇంకా సాఫ్ట్ కాపీస్ కూడా ఇచ్చేస్తాను. దానికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సరే, ఇది మీకు పరంగా సిలబస్ పరంగా చెప్తే, సో బ్యాచ్ అయితే మీకు జూలై 25 స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇందులో మీకు తీసేసుకుంటే ఎంటీఎస్కి 1500 ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మా దగ్గర లాస్ట్ టైం తీసేసుకుంటారు కదా, వాళ్ళకి తక్కువ ఉంటుంది 1300. పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఇద్దరికి ఉన్న వాళ్ళకు 1800 ఉంటుంది. సో ఓల్డ్ స్టూడెంట్స్కి 1400 ఉంటుంది. మీరు జూలై 25 కదా, అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ లోపల మీరు రేపే పేమెంట్ చేశారనుకోండి, మెటీరియల్ డిస్పాచ్ అయిపోతుంది. సో మీకు 24, 23, 24, 25 కల్లా మెటీరియల్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు యాప్లో అన్నిట్లో యాడ్ చేసేస్తాం కాబట్టి ఈ లోపల మీరు సాఫ్ట్ కాపీస్ చూసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి, అవి కూడా చూసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో అంతవరకు వెయిట్ చేయకుండా ముందే జాయిన్ అయితే బెటర్ మీకు. ఓకే, సో దీంట్లో మొత్తం మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి ఈ బ్యాచెస్లో. సో మెటీరియల్ బిడ్ బ్యాంక్ మీకు డిస్పాచ్ అవుతుంది మీరు పేమెంట్ చేసిన వెంటనే. సో దీంట్లో లైవ్ క్లాసెస్ మీకు ఈవినింగ్ 6:30 నుంచి 9 వరకు లైవ్ క్లాస్ ఉంటుంది డైలీ. సో రికార్డెడ్ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయినా రివిజన్ చేసుకోవాలనుకున్నా రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. సో మెయిన్లీ మీ గ్రాండ్ టెస్ట్లు ఎక్కువే ఉంటాయి, కానీ మెయిన్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి ఆగస్టు 15, 18, 21, 24 ఈ 4 గ్రాండ్ టెస్ట్లు మెయిన్ గ్రాండ్ టెస్ట్లు. రిమైనింగ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, బట్ దీస్ ఆర్ ది మెయిన్ గ్రాండ్ టెస్ట్. సో మీరు పేమెంట్ చేయాల్సినటువంటి నెంబర్. ఓకేనా? సో మీరైతే మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్, ఎందుకంటే మనకు టైం లేదు, ఓన్లీ 31 days ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ బ్యాచ్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ఇంకా దీంట్లో నా సజెషన్ ఏంటంటే ఆగస్టు 25 మీకు ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ ఇప్పుడు ఆగస్టు 25 ఎగ్జామ్. ఒకవేళ వీలైతే మీరు లాస్ట్ ఒక 1 week కానీ మీరు లీవ్ పెట్టేసేసుకున్నారు అనుకోండి, లాస్ట్ 1 week లీవ్ పెట్టేసేసుకుంటే ఈ 1 weekలో పూర్తి కాదు, ఒక 4 days మాకు కేటాయించారనుకోండి, ఒక 4 days, ఈ 4 daysలో కూడా ఒక 2 days కంప్లీట్గా నాకు కేటాయించాల్సి వస్తుంది జీకేకి, డిపార్ట్మెంటల్ సిలబస్కి. ఒక 2 days వచ్చేసి అర్థమెటిక్కి, లేదా అట్లీస్ట్ 1 day కేటాయిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ అర్థమెటిక్ ఎలాగ మీకు ముందే ప్రాబ్లమ్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా నాకే కేటాయిస్తే మీకు దీనివల్ల యూజ్ ఏంటంటే మొత్తం సిలబస్ మొత్తం తీసేసుకొని లైన్ టు లైన్ చదువుకుంటే వెళ్తే మనకు మ్యాక్సిమం 2 days పడుతుంది. ఒకవేళ అందరి నాలెడ్జ్ ఒకే విధంగా ఉండదు కదా, ఒకరు 1 hourలో పూర్తిగా వినగలరు, కొంతమంది 2 hours తీసుకుంటుంది, కొంతమంది 3 hours తీసేసుకుంటుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ది దర్ ఇస్ గ్రాస్పింగ్ పవర్. బట్ సబ్జెక్ట్ ఒకటే, ఎవరికైనా సబ్జెక్ట్ రానంటూ ఉండదండి. కొంతమంది 1 hour నేర్చుకుంటే కొంతమంది 3 hours నేర్చుకుంటారు. ఎవరికైనా దాని నుంచి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి అది భయపడాల్సిన అవసరం లేదు. అందుకే అట్లీస్ట్ ఈ 1 weekలో మీరు రివైజ్ చేసుకోవడానికి ఒక 3 days, నాకు ఒక 4 days కేటాయించారనుకోండి. సో అట్లీస్ట్ మార్నింగ్ అంటే కంటిన్యూ అవసరం లేదు. సో మార్నింగ్ మనం ఒక 2 hours, ఆఫ్టర్నూన్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours తీసేసుకుంటే మనం పిన్ టు పిన్ చదువుకుంటే వెళ్తే కూడా 2 daysలో మనకి పిఓ గైడ్ 1, వాల్యూమ్స్, తర్వాత జీకే ఇవి కంప్లీట్గా అయిపోతాయి. సో ఇది ఒకవేళ వీలైతే చూద్దాం, మీకు లాస్ట్లో అందరు పెట్టేసేసుకుంటే బెటర్ అనమాట. సో ఇవి చూడండి బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్. పేమెంట్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. తర్వాత డివిజన్ లెవెల్, సర్కిల్ లెవెల్ ఒక డౌట్ ఉంటుంది అందరికీ. సో మనకి ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నోటిఫికేషన్ కానీ సర్కిల్లో మనం కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే డివిజనల్ లెవెల్ అనేది ఫిక్స్. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే ద ఎగ్జామ్ ఈజ్ ప్యూర్లీ డివిజనల్ లెవెల్. కంప్లీట్గా మనం తెలుసుకున్న దాన్ని బట్టి కంప్లీట్గా డివిజనల్ లెవెల్ అనేది. ఇన్ కేస్ ఎనీ చేంజెస్ ఏదైనా ఉంటే మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఓకే, తర్వాత మనకు ఏపీ సర్కిల్ కానీ తెలంగాణ సర్కిల్ కానీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్నారు. సో మనకు ఒకవేళ వేకెన్సీ ఉంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అండి, ఎలా ఇస్తే బాగుంటుందని చెప్పేసి. సో వేకెన్సీ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి సో లాస్ట్ టైం వేకెన్సీ చూద్దాము. మనకు అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 6. ఓకే, ఈ లోపల ఈ మంత్ ఎండ్ లోపల మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేసేస్తాను ఏ డివిజన్లో ఎక్కడెక్కడ మనకు వేకెన్సీ ఉన్నాయని ఎంక్వైరీ చేస్తాను. దాన్ని బట్టి మీకు క్లాస్లో ఏ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బెటర్ అని చెప్పేసి క్లాస్లో మీకు పిఏకి అయితే ఏ విధంగా ఒక పీడిఎఫ్ ఇచ్చాను, ఒక పీడిఎఫ్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఇంకా ప్రిపరేషన్కి వచ్చేసేస్తే ఏ డౌట్ పెట్టుకోవద్దని, 31 days మోర్ ఇనఫ్ ఫర్ దిస్ సిలబస్. ఈ సిలబస్కి 31 days చాలా ఎక్కువ అండి. మీరు రివిజన్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనము ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చేసుకొని అన్నీ చాలా ఎక్కువ. ఎందుకంటే పిఏ అయితే మనకు వ్యాస్ట్ సిలబస్. సింపుల్గా పిఓ గైడ్ 1 అంటాడు, అందులో మనం 7 sections చదువుకోవాలి. పిఓ గైడ్ 2 అంటాడు, పిఓ గైడ్ 2 అసలు మీకు పరిచయమే ఉండదు, ఇంకా కొత్త కాన్సెప్ట్ అంతా కూడా.
వాల్యూమ్ 6 పార్ట్ 1 అంటాడు, పార్ట్ 3 అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టుగా ఆ 20-25 రూల్స్ ఏమి ఉండదు, మొత్తం కంప్లీట్ రూల్స్ అన్నీ చదువుకోవాలి. పోస్ట్ మాస్టర్ సంబంధించిన డీటెయిల్స్, సబ్ అకౌంట్స్ మొత్తం కూడా. వాల్యూమ్ 7 కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అందులో రీజనింగ్ ఎక్స్ట్రా వస్తుంది, ఎస్బీ ఆర్డర్స్ అని. ఇక్కడ అలా ఉండదు కదా, వెరీ సింపుల్. మీకు పిఓ గైడ్ 1 అంటాడు, అందులో కూడా పూర్తిగా ఇవ్వలేదు. తర్వాత వాల్యూమ్ 5 జీకే అర్థమెటిక్. పేపర్ 2 తీసుకుంటే వాల్యూమ్ 6 పార్ట్ 3 వెరీ లిమిటెడ్ 20 రూల్స్, వాల్యూమ్ 5 15 రూల్స్ కూడా ఉండవు మీకు, డెలివరీ పార్ట్లో 20 కూడా ఉంటుంది మనకు. ఓకేనా? సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఫర్దర్గా ఏదైనా ఉంటే నా నెంబర్ ఉంటుంది మీకు, నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మీరు, 9494939376. నేను అక్కడ లింక్లో కూడా అటాచ్ చేసేస్తాను, మీరు పేమెంట్ చేయాల్సింది దీనికి చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే క్లాస్లో డిస్కస్ చేసేసుకుందాం. బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.